మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే అనేది మనం చూద్దాం. సో దానిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిట్ చేంజ్, రవి యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా రవి మకర రాశి, మకర సంక్రమణం మొదలవుతుంది. మకర రాశి ఎనిమిక్ సైన్లోకి, శత్రు రాశిలోకి రవి ప్రవేశిస్తున్నారు. ఈ శుక్రవారం నుంచి శుక్రుడు కూడా ధనుర్రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. ఇక ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మేషంలో గురుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో శుక్రుడు, ధనస్సులో కుజ బుధ, మకరంలో రవి, కుంభరాశి మూల త్రికోణం స్వక్షేత్రంలో శని భగవానుడు, రాహు వచ్చి మీన రాశిలో సంచరిస్తున్నారు. ఈ వారం చంద్రుని యొక్క గమనం సంచారం మనం చూసినట్టయితే కనుక చంద్రుడు ఇక్కడ ముఖ్యంగా మనకి కుంభం, మీనం, మేషం, వృషభం. సో ఈ విధంగా ఆయన చంద్రుని గోచారం. సో అలాగే మనం ఒక అద్భుతమైన టాపిక్ని కూడా ప్రతి ఆదివారం చెప్పుకుంటూ ఉన్నాం, దిస్ వీక్స్ స్పెషల్ టాపిక్ అని. సో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసా కాళ్ళు కడుక్కోవాలా వద్దా అనేది. సో ఆల్రెడీ ఆ వీడియో కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, మీరు అందరూ చూడవచ్చు. సో ముందుగా మనకి అమ్మవారి కుంకుమ వచ్చింది విజయవాడ నుంచి, దుర్గగుడి నుంచి. సో బొట్టు అనేది మన యొక్క ఎథిక్ ధర్మం. సో కాబట్టి దాన్ని ఫాలో అవుతూ తప్పకుండా నెక్స్ట్ మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. మేషరాశి ఫలితాలు చూద్దాం. ఈ వారం షష్టమంలో కేతువు, నవమంలో శుక్రుడు, దశమంలో రవి, లాభంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తుంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఇక్కడ వీరికి రాశి వారికి అనుకూలిస్తూ ఉంది. ఏదైతే మేషరాశి వారికి మనం చూసినట్టయితే వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా మేషరాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ జీవితంలో కొన్ని విషయాలకి సంబంధించి కొంత పాజిటివ్నెస్ అండ్ కొంత గ్రోత్, అది బిజినెస్లో ప్రాఫిట్స్కి సంబంధించి కావచ్చు. సో ఎడ్యుకేషన్ విషయంలో అయినా పిల్లలకి వాళ్ళ స్టడీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మార్కులు పెరిగే విషయాల్లో కావచ్చు. ఇలాగా అన్ని డైరెక్షన్స్లో కూడా మేషరాశి వారికి కొంత డెఫినెట్గా గ్రోత్ అనేది ఉండబోతుంది, దానిలో నో డౌట్. సో ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి మాత్రం జాబ్ ఫీర్ అనేది కనిపిస్తుంది. దశమ స్థానంలో రవి యొక్క సంచారం మొదలవటం ఇక్కడ ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి పంచమాధిపతి. సో ఇక్కడ కొంతవరకు సంతానపరమైన విషయాలు, పిల్లలకి సంబంధించిన విషయాలు, జాబ్కి మీ ప్రొఫెషన్కి కొంత ప్రతిబంధకంగా, అంటే పిల్లల రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, సంతానానికి గురించిన విషయాల్లో వాళ్ళకి సంబంధించి చూసుకుంటూ జాబ్ చేసే విషయంలో కావచ్చు. సో ఇటు నుంచి త్రూ రావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపారంలో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ త్రూ కొంచెం ఫీర్ అనేది రావచ్చు. దశమ స్థానంలో మంచి ఇక్కడ దిగ్బలంలో ఉన్న రవి కూడా, బట్ బాస్ వల్ల మీ పైన ఉండే హెడ్, ఇమీడియట్ హెడ్ కానీ వీళ్ళు ఏమంటారో ఏంటో అని ఒక చిన్నపాటి ఫియర్ అనేది మాత్రం ఇక్కడ నుంచి మేషరాశి వారికి కొంతకాలం ఉండబోతుంది. మంగళ బుధవారాల్లో ఖర్చుల పట్ల కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ ముఖ్యంగా వ్యక్తిగతమైన ఖర్చులు, అంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అది మీరు ఏదైనా దూర ప్రయాణానికి కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా అనుకున్న
వేరే స్టేట్లోన ఎక్కడన్నా దూరంగా చదువుకోవడానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఈ యొక్క ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఎక్కువగా ఎలివేటెడ్గా కనిపిస్తున్నాయి. బట్ మంగళ బుధవారాల్లో కొంచెం మైండ్ కొంచెం చంచలత్వంగా కొంచెం అనేకమైన ఆలోచనలు అనేవి మైండ్లో ఉండే ఆస్కారాలు మంగళ బుధవారాల్లో కొంచెం నిద్రకి సంబంధించి కూడా కొంతవరకు ఇక్కడ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ చేసే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఈ గురు శుక్రవారాల్లో రాశిలోనే చతుర్ని యొక్క సంచారం. బట్ ఈ రాశి వారికి ముఖ్యంగా కుజ బుధులు ఇద్దరు కూడా మనం నవమ స్థానంలో ఉండటం గమనించాం. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రాశి వారికి సంబంధించి భాగ్యస్థానంలో కుజబుధుల యొక్క ఇతి అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఫాదర్తో డిఫరెన్సియేషన్ ఆఫ్ ఒపీనియన్స్ అనే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మెయిన్గా వారాంతానికి వచ్చేసరికి శుక్రుడు కూడా ఇక్కడ వీరికి భాగ్యస్థానంలోకి వస్తూ ఉన్నారు. సో ఎక్కువ స్ట్రెస్ అనేది మాత్రం మేషరాశి వారికి మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క స్ట్రెస్ ముఖ్యంగా ఏంటంటే రాశ్యాధిపతి కుజుడే మీకు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ ఎఫర్ట్ అనేది, కొంచెం ఎక్కువ కష్టం అనేది మీ యొక్క జాబ్లో కానీ ప్రొఫెషన్లో కానీ లేకపోతే ఏంటంటే ఒక జర్నీ చేసినంత అలసట అనేది కానీ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వారికి ముఖ్యంగా వ్యయ స్థానంలో ఉన్న రాహు, అర్ధకాయం, మహావీరం, ఈ రాహు నవగ్రహ శాంతి మంత్రం ఏదైతే ఉందో ఈ యొక్క రాశి వారు చక్కగా ఈ రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే మాత్రం చాలా మంచిది. దుర్గామాత ఆరాధన చేసుకోవటం, దుర్గామాత దేవాలయం దర్శించుకోవటం, రాహు ఆరాధన చేసుకోవటం అనేది చాలా మంచిదిగా మనం చెప్పచ్చు. సో వారాంతానికి మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయంలో అయినా కొంత బెటర్మెంట్ అనేది వారాంతంలో మీకు ఉండబోతోంది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో రాహు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి కనిపిస్తుంది. ఈ రాశికి 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం అనేది వృషభ రాశి వారికి ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక వారం ప్రారంభం దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి ఆల్రెడీ దశమ స్థానంలో శని ఉన్నారు. ఇప్పుడు రవి కూడా మకర సంక్రమణంతో నవమస్థానంలోకి వచ్చారు. సో ఇక్కడ నవమస్థానంలో రవి యొక్క సంచారం ఏదైతే ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన రాశిగా మనం చెప్పుకుంటుంటామో భాగ్యస్థానం. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ సంపాదన ఖర్చులు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. భాగ్యస్థానంలో ఈ ఫైరీ ప్లానెట్ లాంటి రవి సంచారం ముఖ్యంగా ఏంటంటే సో ఇక్కడ ఇన్కమ్ అనేది ఇన్కమ్తో సరిపోలేటట్టు ఇక్కడ మన ఖర్చులు అనేవి ఉండే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. సో అది ఫ్యామిలీ పరంగా ఎదురైనవి కావచ్చు, లేకపోతే వివిధ రకాలుగా మనకి మీ యొక్క పరిస్థితిని బట్టి, ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఏర్పడుతున్న పరిస్థితిని బట్టి కావచ్చు, కొంచెం ఖర్చులు అనేవి ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇన్ని ఖర్చులు మనకు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాన్ని వదలలేము. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత స్ట్రెయిన్ ఉన్నా మనము ప్రొఫెషన్కి సంబంధించి కష్టపడాల్సిందే అనుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఎప్పుడైతే శని మీ దశమ స్థానంలో ఉన్నారు. బట్ ఈ రాశికి శని భగవానుడు తప్పకుండా భాగ్య దశమాధిపతిగా రాజయోగ ఇక్కడ నవమ దశమాధిపతిగా యోగకారకుడే కాబట్టి, కానీ కొంతవరకు మీరు ఇక్కడ ఈ యొక్క ఉద్యోగంలో స్ట్రెస్ని ఉన్నా ఫీల్ అవుతూ సో ఈ ఖర్చులు మనం అధిగమించాలని తప్పకుండా జాబ్ చేయాల్సిందే అన్న విధంగా పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా మారిన గ్రహం ఇక్కడ రాహువు. మంగళ బుధవారాల్లో కొన్ని పరిచయాలు, నూతనమైన సర్కిల్స్, సో ఇక్కడ ఈ లాభస్థానంలో ఉన్న రాహు
కొంతవరకు మీకు ప్రయోజనకరంగా ఉండటం వల్ల సో వృషభ రాశి వారికి ఎనీ సిచ్యువేషన్ లాంగ్ టర్మ్ ప్లానెట్లో ఒక గ్రహం మీకు అనుకూలించడానికి రెడీగా ఉంది కాబట్టి తప్పకుండా హోప్ని కోల్పోకుండా అయితే మాత్రం ముందుకెళ్తూ ఉంటారు. ఓకే, మనకి ఇప్పుడు కాకపోయినా తప్పకుండా మనకి ఏదో ఒక విధంగా గెయిన్, ఒక బెనిఫిట్, ఒక గుర్తింపు, ఒక రికగ్నైజేషన్ వస్తుంది అనుకునే హోప్తో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఇక గురు శుక్రవారాల్లో చూస్తే చంద్ర గురులు ఇద్దరు కూడా 1000 స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. వీరికి మెయిన్గా అష్టమ లాభాధిపతిగా గురువు గారి యొక్క సంచారం 1000 స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఆరోగ్య పరిస్థితుల పట్ల, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే జీవితంలో ఏర్పడుతున్న సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, సిచ్యువేషన్స్ వల్ల కానీ కొన్ని ఖర్చులు అనేవి కొంచెం ప్రొలాంగ్గా, కొంచెం ఎక్స్పాండెడ్గా, కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. లాభాధిపతి కూడా ఎప్పుడైతే గురుడు 1000 స్థానంలో ఉన్నారో సో ఏందో వస్తుంది కానీ డబ్బులు నిలవట్లా, ఏదో రకంగా అయితే మాత్రం మనకి పెద్ద పెద్ద ఖర్చులు వస్తున్నాయి, దానివల్ల ఖర్చు అయిపోతుంది అనే విధంగా వృషభ రాశి వారికి ఇక్కడ మనకి మెయిన్గా కనిపిస్తుంది. సో వారాంతానికి చూసినట్టయితే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఈ మెయిన్గా ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఇక వారాంతానికి శనివారానికి వచ్చేసరికి కొంత అమ్మయ్య పర్వాలేదురా బాబు కొంతవరకు అనుకునే కొంచెం గాలి పీల్చుకునేటట్టు మీకు పరిస్థితులు ఉంటాయి. బుధ శుక్రులు ఇద్దరు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. సో వారాంతంలో శుక్రుడు కూడా అష్టమంలోకి వస్తారు కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ విషయంలో తప్పకుండా మీకు అక్కడ రాహు లాభంలో ఉంటాం. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే జాయింట్ అకౌంట్స్ కావచ్చు, పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు, మీ అత్తగారు మామగారు ఇన్లాస్తో కావచ్చు. సో ఈ విధంగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి విషయంలో కొంతవరకు మీకు ప్లానటరీ పొజిషన్ అనుకూలంగా ఉంది కాబట్టి కొంత లాభంలో ఉన్న రాహువు, అష్టమంలో ఉన్న బుధ శుక్రుల వల్ల కొంతవరకు మీకు మనీ షార్టేజ్ అనేది రాకుండా వృషభ రాశి వారికి చాలా వరకు ప్లస్గా మనకి కనిపిస్తుంది. ఈ రాశి వారికి మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మరి పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం ఉంది కాబట్టి విద్యార్థులు, ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు, వాళ్ళు మాత్రం కొంత కాన్సన్ట్రేషన్ అనేది మీ యొక్క సబ్జెక్ట్ మీద మీరు పెట్టాల్సి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. థియరీ కాదు, ప్రాక్టికల్గా మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయాలి. సో 1000 స్థానంలో ఉన్న గురుడు మాత్రం వీరికి కొంత ఎక్స్పాండబుల్గా మనకి ఖర్చులు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆ గురు నవగ్రహ శాంతి మాత్రం డైలీ చదువుకోవటం, మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని నిత్యం దర్శించుకోవటం చాలా మంచిది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి దశమంలో రాహువు, లాభంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఏర్పడుతుంది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి. మంగళ, బుధ, గురు, శుక్ర. సో ఈ 4 రోజులు కూడా మిథున రాశి వారికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. నవమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే మిథున రాశి వారికి మాత్రం సో ఇక్కడ షార్ట్ జర్నీస్ వల్ల, చిన్నపాటి ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ విషయంలో చేసేటప్పుడు కొంత కేర్ అనేది అవసరం. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక సిబ్లింగ్స్, తోబుట్టువుల విషయానికి సంబంధించిన విషయాల్లో కొన్ని వాళ్ళకి ఏర్పడే చిన్నపాటి సమస్యలు, సో వాటి వల్ల మీరు కూడా కొంతవరకు ఇక్కడ మరి తెలుసు కదా, మరి మన సిబ్లింగ్స్ ఏమైనా ఉంటే మనతో చెప్పుకుంటారు కాబట్టి సో వాళ్ళకు వచ్చే సమస్యలు కొంచెం అక్కడ మీగా కూడా భావించాల్సి వచ్చే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం మిథున రాశి వారికి ఇక్కడ మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. ఏదైతే అష్టమ స్థాన సంచారంలో రవి యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందో మిథున రాశి వారు మెయిన్గా ఇక్కడ అష్టమాధిపతి శని కూడా నవమ స్థానంలో ఉన్నారు. షార్ట్ జర్నీస్ కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, మిథున రాశి వారికి సంబంధించి ఇక్కడ కొంత కేర్ అనేది అవసరం. అదేవిధంగా ఈ రాశికి కుజ, బుధ, అలాగే శుక్రుడు కూడా మీ యొక్క రాశ్యాధిపతితో పాటు కూడా అక్కడ ఈ రాశికి షష్టాధిపతి కుజుడు కూడా కలుస్తున్నాడు. లగ్న రాశ్యాధిపతి, షష్టాధిపతి ఇద్దరు కలిసి సప్తమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కుజుడు కానీ, బుధుడు కానీ
ఈ సప్తమ స్థానంలో అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వకపోవటం, అష్టమ స్థానంలో కూడా రవి ఉండటం. సో ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో ఈ యొక్క సఖ్యత సౌఖ్యతకి సంబంధించిన విషయాల్లో కొంచెం బ్యాలెన్స్ అనేది మెయిన్ ఇక్కడ. ఈ రాశికి రాశ్యాధిపతి అలాగే షష్టాధిపతి బుధుడు ఇద్దరు సప్తమ స్థానాల్లో ఉన్నారు కాబట్టి కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు, అలాగే పార్ట్నర్షిప్స్లో కావచ్చు. సో ఇక్కడ కొన్ని ఎందుకంటే సమ్ హడిల్స్ అనేవి వ్యాపారంలో కొన్ని చిన్నపాటి అంటే ఏమంటారంటే చిన్నపాటి ట్రబుల్ షూటింగ్, ఓ సమస్య రావడం, దాన్ని మీరు సెట్ చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి సంబంధించి. సో దశమస్థానంలో రాహు యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. ఈ మిథున రాశి వారికి సంబంధించి దశమస్థానంలో రాహు యొక్క సంచారం ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో పరిపరి విధాలుగా మీ యొక్క ఆలోచనలు అనేవి ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన విషయాల ఆలోచన ఎక్కువ అవటం, దానివల్ల మీ మానసిక ప్రశాంతత కొంచెం అంటే ఈ జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మోర్ థింకింగ్ చేయటం వల్ల వీటి విషయాలుగా దీని గురించి ఆలోచించినప్పుడల్లా మనశ్శాంతి లేకుండా పోతుంది అనేటట్టు ఉంటూ ఉంటుంది. కాబట్టి సో వృత్తికి సంబంధించిన విషయాల్లో అంత మోర్ ఎగ్జాజరేటెడ్గా మీ యొక్క ఆలోచనలు పెద్ద ఉండేటట్టు లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఈ మిథున రాశి వారికి లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం మాత్రం అద్భుతంగా మెయిన్గా ఏంటంటే మిత్ర రాశిలోనే గురువు గారు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి సప్తమంలో కుజ బుధులు ఉన్న మ్యారిటల్ లైఫ్లో కానీ బిజినెస్ లైఫ్లో కానీ కాంట్రాక్ట్ విషయంలో కానీ అక్కడ చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల కానీ లేకపోతే ఇద్దరి మధ్య సరిగ్గా ఒపీనియన్స్ కలగకపోవటం కానీ వాటి వల్ల వచ్చే ఇబ్బందులు గురువు గారు ఆయన దృష్టితో సప్తమ స్థానాన్ని చూడటం వల్ల చాలా వరకు కూడా న్యూట్రలైజ్ అవుతూ ఉంటాయి. గురు దృష్టి కనుక అక్కడ లేకపోయి ఉంటే తప్పకుండా మ్యారిటల్ లైఫ్ అండ్ ఈ కాంట్రాక్ట్స్ బిజినెస్ లైఫ్లో తప్పకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉండేవి. కాబట్టి మిథున రాశి వారికి మనం ఇక్కడ చూస్తే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం మెయిన్గా ఇండికేటింగ్ సమ్ హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ, కుజ బుధుల యొక్క సంచారం అక్కడ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లోనూ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ చిన్నపాటి సమస్యలు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. వీటన్నిటిలో మెయిన్ మనకి అష్టమ రవి దోషం. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం రవి నవగ్రహ శాంతి మంత్రాన్ని చక్కగా మీరు పఠించడం వల్ల ఉద్యోగ భద్రతకి సంబంధించి ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యకారకుడు రవే కాబట్టి రవిని ఆరాధించడం వల్ల మీకు ఇంకా మంచి జరిగే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఈ యొక్క సప్తమ స్థానంలో కుజబుధుల ఎఫెక్ట్ మాత్రం శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవటం, ఎదుటి వాళ్ళని ఎక్కువ అర్థం చేసుకుంటూ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడ ఉంటున్నాయో చూసుకోవటం అనేది మెయిన్ పాయింట్గా చెప్పబడుతోంది. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఈ రాశి వారికి ముఖ్యంగా చక్కగా తృతీయ స్థానంలో ఉన్న కేతువు అమితమైన ధైర్యాన్ని పరాక్రమాన్ని మీకు ఇస్తుండగా, అదే షష్టమ స్థానంలో కుజబుద్ధుల యొక్క యుతి ఏదైతే ఉందో ఇక్కడ మార్స్ ఈజ్ ద ఫైటర్ ప్లానెట్స్. ఎప్పుడైతే మార్స్ మీ యొక్క ఫైటింగ్ హౌస్లో 6th హౌస్లో ఉందో తప్పకుండా ఫైట్ చేసైనా సరే సాధించాలనుకున్న విషయాలు అనేకమైన అంటే ఇక్కడ కన్ఫ్లిక్ట్స్ హౌస్ అయినా సమ్ వివాదపరమైన హౌస్ అయినా ఈ సిక్స్త్ హౌస్లో కుజుడి యొక్క సంచారం నూతన వస్త్ర ప్రాప్తినిస్తుంది, అదేవిధంగా శత్రు విజయాన్ని కూడా కలిగిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ. సో ఇక్కడ 4 రోజులు కూడా మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనం చూడొచ్చు. సో కర్కాటక రాశి వారికి మెయిన్గా ఇక్కడ మనకి చూస్తే కనుక అష్టమ స్థానంలో 8, 9, 10, 11 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఏదైతే కర్కాటక రాశి వారికి మెయిన్గా అష్టమ శని ఒక పక్కన వీరికి నడుస్తూ ఉంది, అదో పక్కన పెడితే మకర సంక్రమణంతో రవి యొక్క సంచారం కూడా వీరికి సప్తమ స్థానం నుంచి మొదలైంది. మళ్ళీ ద్వితీయాధిపతి అయిన రవి కూడా సప్తమ స్థానంలోకి వచ్చారు. సో ఇక్కడ సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం, అలాగే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం.
ఇటు సప్తమంలో రవి కానీ అటు అష్టమంలో శని కానీ రెండూ కూడా చాలా వరకు కూడా ఇక్కడ నాన్ ఫోకస్గా మ్యారిడల్ లైఫ్ మీద కానీ లేకపోతే వివాహ జీవితం మీద కానీ లేకపోతే కుటుంబపరమైన విషయాల మీద కానీ వీళ్ళ ఫోకస్ ఉండలేకుండా, ఎందుకంటే ప్రెషర్ ఇక్కడ అటు రవి లాంటి ఒక ప్లానెట్, ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్ సప్తమ స్థానంలోకి రావటం, మేజర్గా ఇటు మీ బాస్ ప్రెషర్ కావచ్చు, వర్క్ ప్రెషర్ కావచ్చు. సో అలాగే మెయిన్గా ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ సప్తమ స్థానంలో ఉన్న రవి వల్ల కొంతవరకు నేను ఇప్పుడు ఏది పట్టించుకునే పొజిషన్లో లేను, నాకున్న వర్క్, నాకున్న బర్డెను ఇప్పుడు ఫస్ట్ నా గురించి నేను ఆలోచించుకుంటే చాలు అనే విధంగా ఈ సప్తమ స్థానంలో ఉన్న రవి మళ్ళీ ఆ సప్తమాధిపతి శని అష్టమంలో ఉన్నాడు. కాబట్టి లిటిల్ టేక్ కేర్ అబౌట్ యువర్ అదర్స్. ఎందుకంటే మీ క్లోజ్ రిలేషన్స్నే మీరు మీరు నాకు తలకాయ నొప్పిగా మారారు అనే విధంగా చిరాకు పడే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే కర్కాటక రాశి వారికి సంబంధించి సప్తమ స్థానంలో ఉన్న రవి సంచారం మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి సో ఈ టైంలో క్లోజ్ రిలేషన్స్ అనేవి ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అది లైఫ్ పార్ట్నరా, మీ క్లోజ్ ఫ్రెండా, అది మీ జాబ్ చేసే చోట మీరు లీవ్ పెడితే ఇంకోటి రావాలి కదా, ఇలాంటివి ఏవైనా సరే. సో బిట్ కేర్ అబౌట్ యువర్ అదర్స్. సో అలాగే ఇక్కడ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, నవమాధిపతి ఇక్కడ వెళ్ళి దశమ స్థానంలో ఉన్నాడు. సో పనికి అసలు మీకు ఎక్కడా కూడా చేతి నిండా పనే, ఏం చేయాలో తెలియట్లా అనే విధంగా మాత్రం పనికి మాత్రం డోకా లేకుండా ఉంటుంది. సో ఈ కర్కాటక రాశి వారికి మెయిన్గా ఏంటంటే ఈ భాగ్య స్థానాధిపతి గురుడు కూడా దశమ స్థానంలో ఉంటాం. సో ఏంటో వర్క్ మాత్రం మోర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇంత వర్క్ చేస్తున్నాం నిజంగా. సో దీనికి తగ్గ రెమ్యునరేషన్ మాత్రం మనకి రావట్లేదు అనుకునే వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కొద్ది రోజులు ఓపిక పడితే చాలా మంచి శుభవార్తలు మీరు వినే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతంలో చూస్తే కనుక చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఈ రాశికి మనకి ముఖ్యంగా లాభస్థానంలో జరుగుతుంది. సో అలాగే ఈ రాశికి లాభాధిపతి అయిన శుక్రుడు షష్టమ స్థానంలో ఉన్నాడు. సో ఈ వారాంతంలో షష్టమ స్థాన శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో అది నెక్స్ట్ వీక్ వార ఫలాల్లో ఆ శుక్రుడి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు అంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏం లేవు. సో కాబట్టి మేజర్గా ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఒక్క సప్తమ స్థానంలోనూ అష్టమ స్థానంలో ఉన్న రవి శనులని మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే విద్యార్థులకి సంబంధించిన విషయాల్లో కూడా కుజుడి యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి తప్పకుండా పోటీ పరీక్షల్లో కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కావచ్చు, వాళ్ళకి ఎదురవుతున్న సమస్యల విషయాల్లో కావచ్చు, తప్పకుండా చక్కగా వీళ్ళు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు తప్పకుండా ఉన్నాయి. సో ఈ విధంగా కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ రాశికి అష్టమ శని దోషం, మరి ఏలినాటి శనికి ప్రతి శనివారం నేను శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండమన్నా, నిత్యం నీలాంజన సమాభాసం శని నవగ్రహ శాంతి మంత్రం చదువుతూ ఉండమన్నా, మరి ఈ రెండూ చేసుకోవటం చాలా మంచిది. సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, నవమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ రాశికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి సింహరాశికి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సప్తమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. సింహరాశి వారు ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీరు చేస్తున్న వ్యాపారం కావచ్చు,
లేకపోతే మీరు జాబ్ చేస్తున్న కంపెనీ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో దాని టర్నోవర్, దాని గ్రోత్, దాని లాంగ్ రన్, ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళు ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ అంటే ఇది సేఫ్ జోన్లోనే మనం ఉన్నామా అనే ఒక ఆలోచన అనేది మాత్రం క్రియేట్ అవుతుంది. ఈ రాశికి మకర సంక్రమణంతో రవి కూడా షష్టమ స్థానంలోకి రావటం, రాశ్యాధిపతే షష్టమ స్థానంలోకి రావటం, కాబట్టి ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ కనిపిస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యల వల్ల వీళ్ళు చిన్న డిస్టర్బ్డ్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే రవి 6th హౌస్లో ఉంటాం, ఆ 6th హౌస్ లాట్ కూడా సప్తమ స్థానంలోనే ఉన్నారు కాబట్టి సో ఎక్కువగా ఈ బిజినెస్ లైఫ్లోను, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లోనూ ఈ 6th హౌస్ లార్డ్, ఈ యొక్క శని సంచారం ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉందో ఇద్దరి మధ్య చిన్నపాటి షష్టాధిపతి అయ్యి సప్తమంలో ఉండటం వల్ల అంటే ఒకసారి 2 సార్లు ఇద్దరు కూడా ఏదైనా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ లేకపోతే మాట రావటం, బట్ ఫ్రీక్వెంట్గా మాత్రం అది రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే షష్టాధిపతి అయ్యి సప్తమ స్థానంలో శని ఉన్నారు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెంట్గా అంటే కాంట్రాక్ట్లో కావచ్చు, బిజినెస్లో కూడా ఏవో చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఇలాంటివి చిన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఈ సింహరాశి వారికి ముఖ్యంగా అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది మనకు ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి సో ఇక్కడ జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, పార్ట్నర్షిప్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లోనూ సో వీటన్నిటి విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఈ లోపే ఉంటాయి, ప్రథమార్థంలోనే ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం. సో వీటి విషయాల్లో ఇప్పుడే ఏమన్నా మీరు వాటికి సంబంధించిన విషయాల్లో చొరవ చూపిస్తే బెటరు. అండ్ రవి షష్టమంలోకి రావడం, అష్టమంలో కూడా రాహు ఉంటాం కాబట్టి కొంతవరకు స్పైసీ ఫుడ్స్ వీటి వల్ల ఏర్పడే చిన్న ఎసిడిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఎలివేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి సంబంధించి పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. తప్పకుండా మీరు ఎంత చదివితే మీకు నాలెడ్జ్ అంతా గ్రో అవుతుంది. ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం అద్భుతంగా ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎనీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో మాత్రం సింహరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. సో కాబట్టి లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు చేసే ప్రణాళికలు తప్పకుండా ఆచరణ రూపంలో సింహరాశి వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంది. వారాంతానికి చూస్తే కనుక దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి. సో ముఖ్యంగా ఇక్కడ సింహరాశి వారికి చూస్తే అంటే కుజబుధులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. కుజుడు యోగకారకుడే, బుధుడు మళ్ళీ వచ్చి ధనాధిపతి. సో కాబట్టి ఇక్కడ ఏదైనా ఇంటికి సంబంధించి ఏదైనా ఖర్చు పెట్టినా ఖర్చుల విషయంలో ఇంట్లో వాళ్ళతో కానీ చిన్నపాటి కొంచెం వ్యతిరేక భావాలు అనేవి, దానికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టావు, దీనికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టావు అనేది. కుజ బుధులు ఇద్దరు కూడా ఎనిమిక్ సైన్స్ అయ్యి ఒక పక్కన ఇక్కడ ద్వితీయాధిపతి అవ్వటం, అక్కడ పంచమాధిపతి అవ్వటం. కాబట్టి మీరు చేసే క్రియేటివిటీ కావచ్చు, మీ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు. సో ఏంటంటే అది అంత పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తాయి అనే కంటే ఎక్కువ మీకు ఏమవుతుందో అనే ఒక సందిగ్ధతని క్రియేట్ చేసే ఆస్కారాలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, సంతానపరమైన విషయాల్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ సింహరాశి వారు అష్టమ రాహు మెయిన్గా ఈ రాశి వారికి సంబంధించి అష్టమ రాహు సంచారం మాత్రం వీళ్ళకి కొంత టెన్స్డ్ మైండ్, టెన్షన్ జోన్లోకి వీళ్ళు అడుగుపెట్టినట్టు ఇలాంటి ఫీలింగ్స్ కొంతవరకు తెస్తాడు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు దుర్గామాత ఆరాధన, అర్ధకాయం మహావీరం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. వీరికి అర్ధాష్టమంలో బుధుడు, అర్ధాష్టమంలో శుక్రుడు, షష్టమంలో శని, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది.
6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వారికి, కన్యా రాశి వారికి సంబంధించి. సో ఈ కన్యా రాశి వారికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ చూస్తే సప్తమంలో రాహు, అష్టమంలో గురుడు, సో 2 గ్రహాలు కూడా ఇక్కడ కొంతవరకు ఈ కన్యా రాశి వారికి సంబంధించి మాత్రం రాహు సప్తమంలో ఉండగా సప్తమాధిపతి వీళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నాడు. సో బిజినెస్, కాంట్రాక్ట్స్, ఫారెన్ ట్రేడింగ్, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాలు, ఇల్యూజన్, భ్రమ, భ్రాంతి లాంటివి లేకుండా చూసుకోవాలి. రాహు మాయ ఆల్రెడీ సప్తమ స్థానంలో ఉంది, సప్తమాధిపతి అష్టమంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం ఏదో ఒకటి ఉంది అనుకుంటే ఆ టైంకి అది అక్కడ చేంజ్ అయిపోయే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అది వ్యాపారంలో నూతన భాగస్వామిని, కొత్త పార్ట్నర్షిప్ని తీసుకునే విషయంలో కావచ్చు, కొత్త కాంట్రాక్ట్స్ తీసుకునే విషయంలో కావచ్చు, అలాగే ఇక్కడ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి మ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు. రాహు సప్తమంలో ఉన్నారు, సప్తమాధిపతి అష్టమంలో ఉన్నారు. సో మనం చూసింది తర్వాత చేంజ్ అయ్యేది వేరుగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ, అందుకే ఈ మనకి ఆస్ట్రాలజీ అనే ఈ శాస్త్రం ఉన్నదే ఏ విషయంలో మనం మోర్ కేర్ ఎక్కువ తీసుకోవాలనేది. సప్తమ స్థానం 10th ఫ్రమ్ ద 10th సప్తమ స్థానం అవుతుంది. సో అంటే జాబ్కి సప్తమ స్థానం కూడా ముఖ్యం. సో కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా మీ ఎదుటి వాళ్ళు, మీ కొలీగ్స్ని మీరు ఎక్కువగా నమ్మే ఆస్కారాలు ఇక్కడ తక్కువ ఉంటాయి. సో ఈ రాశికి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ షష్టమ స్థానంలో శని ఉన్నారు. సో శని యొక్క సంచారం షష్టమ స్థానంలో బాగా ఆయన వెల్గా పెర్ఫామ్ చేస్తారు కాబట్టి రుణ, రోగ, శత్రుస్థానం అని ఈ స్థానంలో రుణ బాధల నుంచి కానీ శత్రు విజయాన్ని పొందే విషయంలో కానీ తప్పకుండా ఇక్కడ మీకు ఆయన హెల్ప్ చేస్తారు. మనం ఎందా చెప్పుకున్నట్టు మంగళ, బుధవారాల్లో మాత్రం జీవిత భాగస్వామి, మ్యారిటల్ లైఫ్ అండ్ బిజినెస్ లైఫ్, కాంట్రాక్ట్స్ వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ మోర్ కేర్గా మీరు కాన్సన్ట్రేటివ్గా డెసిషన్స్ తీసుకోండి. వారాంతానికి గురు, శుక్రవారాల్లో చంద్రుని యొక్క అష్టమ స్థానం జరుగుతుంది. ఆల్రెడీ గురువు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ గ్యాస్ట్రిక్, ఎసిడిక్, ఇంటెస్టైనికల్ లేకపోతే వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆరోగ్య సమస్యలు, ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆయు స్థానంలో ఎక్కువ హెల్త్కి సంబంధించి, మీ ఇమ్యూనిటీకి సంబంధించి, వీటిని తట్టుకునే పార్ట్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువగా దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో. ఇక ఈ అష్టమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి వేళకి తినడం, అంటే వేళలో పాటించడం, కరెక్ట్గా టైం టు టైం ఫుడ్ కానీ టైం టు టైం అంతా కూడా స్లీప్ కానీ మెయింటైన్ చేయడం అనేది వీటి వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దానికి ప్రత్యేకించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. సో వేళలు అతిక్రమించడం వల్ల మాత్రమే ఏర్పడే చిన్నపాటి సమస్యలు మనం చూడవచ్చు. ఇక్కడ వారాంతంలో ఈ కన్యా రాశి వారికి మనం చూస్తే కనుక నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, వీరికి బుధ శుక్రులు ఇద్దరు కూడా ఇక్కడ వారాంతానికి చతుర్థ స్థానంలోకి వస్తున్నారు. బుధుడు కానీ శుక్రుడు కానీ తప్పకుండా చతుర్థ స్థానంలో యోగించే గ్రహాలే కాబట్టి అటు ల్యాండ్, ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్, డొమెస్టికల్ కంఫర్ట్స్ విషయానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మీకు ఇక్కడ బుధ శుక్రుల యొక్క ఇతి చతుర్థ స్థాన సంచారంలో కొంతవరకు మానసిక ప్రశాంతతను కలిగించే విషయంగానే ఉంటుంది. కానీ కన్యారాశి వారికి ఇక్కడ తృతీయ అష్టమాధిపతిగా పాపగ్రహమైన కుజుడు మాత్రం చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంత ఈ కుజుని ఎఫెక్ట్ వల్ల మాత్రం అర్ధాష్టమంలో కుజదోషం వల్ల మాత్రం వాహనాలు అండ్ మళ్ళీ డొమెస్టిక్ లైఫ్లో చిన్నపాటి ఈ ఏంటంటే అనవసరంగా ఫైటింగ్ ప్లానెట్ కుజుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఇంట్లో వాళ్ళ మీదే మనం ఏంటి అని గట్టిగా అరవాల్సి రావటం, ఇలాంటివి చిన్న చిన్న మైనర్ పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ మాత్రం కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి కొంతవరకు చూసుకోవాలి. మేజర్గా కన్యారాశి వారికి అష్టమ గురు దోషం వల్ల మాత్రం సప్తమాధిపతి అష్టమంలో ఉన్నారు, చతుర్థ సప్తమాధిపతిగా. సో ఇక్కడ ముఖ్యంగా ఈ అష్టమ గురు దోషం చాలా వరకు కూడా బ్యాడ్ అంటే బ్యాడ్ అని కూడా కాదు, చాలా మంచిదే. దాని గురించి ఒక మంచి వీడియో కూడా మనం చేసుకుందాం. సో కాబట్టి ఈ కన్యారాశి వారికి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే గురువుగా కొలిచే దేవాలయాన్ని ప్రతి గురువారం దర్శించుకోవటం వల్ల చాలా వరకు పాజిటివ్ రిజల్ట్సే వీళ్ళకి వస్తాయి.
తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా ఈ యొక్క వారం సంచారం ఉంది. అలాగే మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో వీరికి అనుకూలంగా ఉంది. తులారాశి వారికి మేజర్గా మనం చూసినట్టయితే కనుక పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అంటాం. అంటే పంచమ స్థానంలో శని ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, పంచమ స్థానంలో శని ఉంటాం, అలాగే అర్ధాష్టమంలోకి మకర సంక్రమణతో రవి రావటం. అసలే నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, నేను అనుకున్న పనులు, లేకపోతే ఏవైతే నేను ప్లాన్ చేసుకున్నానో అవి అంత ఫాస్ట్గా కానీ లేకపోతే సరిగ్గా అంత మూమెంట్గా కానీ అవి ముందుకెళ్ళట్లేదు అన్న ఇత్తు నేనుంటే మధ్యలో ఈ ఇంటికి సంబంధించిన విషయాలు ఒకటి నాకు అంటే అర్ధాష్టమ రవి దోషం మేజర్గా యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ అన్నట్టు. సో ఇక్కడ ఇంటికి సంబంధించో, గృహానికి సంబంధించో, అంటే పిల్లలు వాళ్ళ స్కూల్ ఉంది, స్కూల్ దూరం అవుతుంది, సో దీనికి సంబంధించి సో ఇప్పుడు ఇల్లు మారాలా, ఇంట్లోనే మనం వేరే ఇల్లు ఏమైనా చూసుకుందామా, లేకపోతే ఇంటికి సంబంధించిన విషయాల్లోనే అక్కడ మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు, వాహనాలకు సంబంధించి కావచ్చు. సో ఇక్కడ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కొంచెం అంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళకపోవడంతో పాటుగా ఇలాంటివి మీ ముందుకు వస్తుంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువ ఈ తులారాశి వారికి ఏర్పడే ఆస్కారాలు మనం ఈ వారం చూడవచ్చు. అదేవిధంగా మంగళ, బుధవారాల్లో రాహు షష్టమంలో ఉన్నారు. సో ఓకే, కొంచెం చిన్నపాటి కాంప్లికేషన్స్ అనేది, హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం వెంటనే ఫ్రీక్వెంట్గా ఉంటే ఉండొచ్చులే, కానీ అది పెద్ద అది ఓవర్కమ్ అవుతారు. బట్ మెటీరియలిస్టిక్ గెయిన్స్ ఇవ్వడానికి రాహు ఇక్కడ రెడీగా ఉన్నారు. సునాయాస ధనలాభం, శత్రు విజయం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి చక్కగా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావటం, అలాగే రుణ ఒత్తిడిని చక్కగా అధిగమించగలగటం, ఇవన్నీ కూడా అంటే న్యాచురల్ రొటీన్లో మీకు ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉంటాయో తులారాశి వాళ్ళందరూ చక్కగా వాటిని అలల్ని వస్తూ ఉంటే చక్కగా జంపింగ్ చేస్తుంటారు కదా, అలా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఆరోగ్య పరిస్థితులు చిన్నవి వస్తూ ఉంటాయి. సో దానికి తగ్గట్టు మాత్రం మీరు చిన్నగా కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోద్ది. అలాగే ఈ రాశికి అద్భుతంగా ముఖ్యంగా సప్తమ స్థానం గురు సంచారం. సప్తమ స్థానంలో గురువు గారు చక్కగా ఫార్వర్డ్ మోషన్లో చక్కగా ఆయన వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడైతే గురువు గారి యొక్క సంచారం ఇక్కడ మీకు అద్భుతంగా సప్తమ స్థానంలో జరుగుతూ ఉందో తప్పకుండా వ్యాపారంలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్, బిజినెస్ పార్ట్నర్ ఏమయ్యా మనం ఇది చేద్దాం అంటే సరే అలాగే చేద్దామండి అనేటట్టు. కాంట్రాక్ట్ విషయంలో కూడా ఓకే, అక్కడ మీ కాంట్రాక్ట్ ఇచ్చినోడు కూడా మీకు కొంచెం ఫేవరబుల్గా ఉంటాం, మీకు కొంచెం కోఆపరేటివ్గా ఉంటాం. ఆఫీస్లో కోవర్కర్స్ నాకు సెలవు కావాలా అంటే సరే తీసుకోనా, నీకంటే ఎక్కువ ఎవడు. సో ఇలాంటివి కొంతవరకు తులారాశి వాళ్ళకి మెయిన్గా సప్తమ గురుడు వల్ల మ్యారేజ్ మ్యాచెస్ కుదరడం కానీ, ఇలాగా మీ యొక్క అదర్స్తో అంటే మీ ఎవరైతే మీరు ఎక్కువగా అటాచబుల్గా డైలీ ఉంటూ ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంచెం మంచి అనుకూలతలు ఉండటం వల్ల బాండింగ్ అనేది మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్తో కావచ్చు, ఇలా అదర్స్తో కావచ్చు, మంచి ర్యాపో అనేది కనిపిస్తుంది. వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి అష్టమస్థాన సంచారం, శుక్రుడు ఇక్కడ తృతీయంలో ఉన్నారు, కుజుడు తృతీయంలో ఉన్నారు. మెయిన్గా ఏంటంటే తృతీయ స్థానంలో కుజ భగవానుడు చక్కగా బాగా అనుకూలిస్తారు, శుక్రుడు కూడా అనుకూలిస్తారు. సో కాబట్టి మంచి పరాక్రమంతో ప్యాషనేటివ్గా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు తులారాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ రవి దోషం మాత్రం వీరికి ఇబ్బందికరంగా కనిపిస్తుంది. సో కాబట్టి జపాకుసుమ సంకాసం కాశ్యపేయ మహద్గీతం తమోర్యం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఎప్పుడైతే అర్ధాష్టమ రవికి ఈ యొక్క మంత్రం చదువుకుంటూ ఉంటారో తప్పకుండా ఈతి బాధలు డొమెస్టికల్గా గృహపరంగా మీకు ఎదురవుతున్న సమస్యలు తగ్గుతాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, లాభంలో కేతు. అద్భుతంగా ఈ రాశి వారికి సంబంధించి వృశ్చిక రాశి వారికి మేజర్గా శుక్ర బుధుల యొక్క యుతి చక్కగా ద్వితీయ స్థాన సంచారంలో ఏర్పడుతూ ఉంది ఈ వారానికి. సో కాబట్టి తప్పకుండా ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో, ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాల్లో బుధ శుక్రుల యొక్క యుతి నెగోషియేషన్కి సంబంధించి కానీ, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో కానీ చక్కగా
ఆర్థికపరమైన విషయాల్లో మంచి వెసులుబాటుని కలిగిస్తుంది. మకర సంక్రమణం అద్భుతమైన రిజల్ట్స్. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాశి వారికి సంబంధించి మెయిన్గా ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎప్పుడైతే పరాక్రమ స్థానంలోకి రవి యొక్క సంచారం మొదలైందో తప్పకుండా కొంత పరాక్రమంతో, కొంత ధైర్యంతో, కొంత సాహసంతో, కొంత మంచి విల్ పవర్తో, కొంత నూతనమైన ఆత్మవిశ్వాసంతో మీరు ఇక్కడ ఈ వారం నుంచి మొదలవుతారు. కాకపోతే ఉద్యోగపరమైన విషయాల్లో నేను పెట్టే ఎఫర్ట్, నేను చేసే కృషి అది ఫలితాన్ని ఇస్తుందా లేదా, మీరు ఏదైతే అంటే రవి యొక్క సంచారం తృతీయ స్థాన సంచారంలో మకర సంక్రమణతో మొదలవటం చిన్నపాటి ఫియర్ మాత్రం మీ యొక్క మనసులో ఉద్యోగపరంగా నేను చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో అది సత్ఫలితాన్ని ఇస్తాయా ఇవ్వవా, అలా ఈ ఫియర్ అనేది మాత్రం తప్పకుండా మీ మైండ్లో ఉంటుంది. సో వీరికి ఆది సోమవారాల్లో అర్ధాష్టమం నుంచే శని యొక్క సంచారం మొదలవుతుంది. అర్ధాష్టమం నుంచే శని యొక్క సంచారం, చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది. సో కాబట్టి అయ్యి ఇంట్రా బాబు కంఫర్ట్స్ అన్నీ తగ్గిపోతున్నట్టున్నాయి నాకు అన్నట్టు మాత్రం కొన్ని పరిస్థితులు, కొన్ని సిచ్యువేషన్స్ మీకు కనిపిస్తుంటాయి. అంటే ఏంటంటే ఏదైతే మీకు రిలాక్స్గా ఉంటుందో, ఏదైతే మీకు కంఫర్ట్గా ఉంటుందో, ఏదైతే నాకు మనశ్శాంతిగా ఉంటుందో అనే ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇదేంటి ఒక్కొక్కటిగా ఆ పరిస్థితులన్నీ తగ్గుతున్నాయి అనే విధంగా అది ముఖ్యంగా ఈ రిస్ట్రిక్షన్ ప్లానెట్ సాటర్న్ అర్ధాశ్రమంలో ఉంటాం. అది కొంచెం ఫ్యామిలీలో ఎవరి మీదైనా కన్సర్న్, ఏదన్నా కుటుంబ సభ్యుల్లో ఎవరికన్నా సంబంధించిన విషయాల్లో ఒక ఆలోచన గురించి ఎక్కువగా ఉండటం వల్ల దానికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక్కొక్కసారి మీ మనసుకి కొంత ఎమోషనేటివ్గా మీరు ఫీల్ అవటం వల్ల కొంత ఈ వారం ఈ విధమైన ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. మంగళ బుధవారాల్లో పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. సో అంటే కంటిన్యూస్ థింకింగ్, కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే కంటిన్యూగా ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ సంతానం, మీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడం ఈ సమయంలో, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం ఈ విషయంలో ఆలోచించారు. దానివల్ల రిటర్న్స్ ఏంటి అనేది మనం ఆలోచిస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్లోను, సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ, ఇక్కడ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లోనూ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గురువు గారు షష్టమ స్థాన సంచారంలో గురుబలం కొంచెం తక్కువగా ఉంది. సో కాబట్టి ఈ సమయంలో ఇక్కడ మీ సంతానం గురించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న వాటన్నిటి విషయంలో కానీ, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ద మోర్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనుకుని ఓవర్ ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోవటం ఈ సమయంలో తగదు. ఎందుకంటే ఒక ఇల్యూషన్, రాహు అనేది ఆల్రెడీ పంచమ స్థానంలో ఉన్నాడు, పంచమాధిపతి ఆల్రెడీ ఒక దుస్థానంలో ఉన్నారు, పాపస్థానంలో ఉన్నారు. సో కాబట్టి సంతానానికి కానీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ మీరు ఎంత ఎఫెక్టివ్గా ఆలోచనలు చేసినా దేని గురించి అయినా కానీ అక్కడ వచ్చే ట్రబుల్, ఆ లాస్ట్ మూమెంట్లో వచ్చే సమస్య అది మీకు తెలియకపోవచ్చు. సో దానివల్ల వచ్చే ఇబ్బందిని మీరు ముందుగా గెస్ చేయగలిగితే తప్పకుండా ఇక్కడ మీరు వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అయినట్టే. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక అర్ధాష్టమ శని, షష్టమ గురుడు. సో కాబట్టి తప్పకుండా ఈ రోగ శత్రుస్థానమైన ఈ స్థానంలో గురువు గారు 6th హౌస్లో ఉంటాం, అర్ధాష్టమంలో శని ఉంటాం. వెహికల్ మీద కానీ, ఇంటి మీద కానీ, అప్పులు తీసుకునే విషయంలో కానీ, వెహికల్ డ్రైవింగ్ చేసే విషయంలో కానీ, అలాగే చెస్ట్ పార్ట్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలకి సంబంధించిన విషయాల్లో కానీ మోర్ కాన్సన్ట్రేటివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఈ రాశి వారికి అర్ధాష్టమ శనికి ప్రతి శనివారం తప్పకుండా శని నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి ప్రతిరోజు. అలాగే శని తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి. గురుబలం లేదు కాబట్టి దేవానాంచ ఋషీనాంచ ఈ యొక్క గురు మంత్రాన్ని, గురు నవగ్రహ శాంతి మంత్రాన్ని మీరు ఎంత ఎక్కువగా జపిస్తే అంత మంచిది. ధనురాశి వారికి సంబంధించి వద్దాం. ధనురాశి వారికి రాశిలో శుక్రుడు, తృతీయంలో శని, పంచమంలో గురుడు, దశమంలో కేతువు. 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చిగ్గా ఈ రాశి వారికి మెయిన్గా ఏంటంటే రవి కుజుల యొక్క అసలు షార్ట్ టెంపర్డ్ ప్లానర్స్ రాశిలో ఉండటం వల్ల ప్రతి దానికి ఆవేశం పెరిగిపోతూ ఉంటుంది వీళ్ళకి.
అలాంటి క్రమంలో ఈ ఒక్క వారం నుంచి వారాంతానికి శుక్రుడు కొంచెం రాశిలోకి రావటం వల్ల కూల్ బేటా కూల్ ఎందుకు అంతగా అనవసరంగా ఆవేశపడతావు, నేనున్నా చూడు, శుక్రుడిని వచ్చి ఆ రాశిలోకి కొంచెం ప్లెజెంట్గా ఉండు, కొంచెం ప్యాషనెట్గా ఉండు, కొంచెం కలుపుగోలుగా ఉండు, ఎందుకు అనవసరంగా ఈ యొక్క ర్యాష్ టెంపర్ అనే విధంగా శుక్రుడు కొంచెం మిమ్మల్ని మోటివేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారికి మనం చూస్తే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, పంచమంలో గురుడి యొక్క సంచారం, దశమంలో కేతువు యొక్క సంచారం. సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం మకర సంక్రమణం మొదలైంది. ఈ వారం నుంచి రవి మకరంలోకి వచ్చారు. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. అసలు చూద్దాంలే ఏదైతే అదయింది, ఏం పర్వాలా అనే మూర్ఖత్వం మాత్రం మీలో ఉంటుంది. ఇక పరాక్రమ స్థానంలో యొక్క శని యొక్క సంచారం ఏదైతే ఉందో మీరు పెట్టే ఎఫర్ట్స్లో ఏ మాత్రం లోటు లేకుండా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో అయితే ఇక్కడ అదే ద్వితీయ స్థానం కూడా శనిదే, అక్కడికి రవి వచ్చి ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ చిన్న ఫ్యామిలీలో కుటుంబ పరంగా ఆరోగ్యానికి కానీ లేకపోతే ఇతరిత్ర కొన్ని విషయాలకు సంబంధించి కానీ ఫైరీ అండ్ డ్రై ప్లానెట్ రవి ధనస్థానంలోకి వచ్చారు కాబట్టి ఖర్చులు మాత్రం కొంచెం ఈ 15వ తారీఖు తర్వాత కొంచెం ఖర్చులు ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు అనేవి ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో అర్ధాష్టమంలో రవి, అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుడు కూడా రాహుతో కలిసి ఉన్నారు. సో ఇక్కడ మేజర్గా మానసిక ప్రశాంతత గురించి వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉందాం అని మీరు చాలా ప్లాన్లు వేస్తారు. ఆ ప్రశాంతత కోసం ప్లాన్లు వేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క గురు భగవానుడు పంచమ స్థానంలో ఉన్నారు. సో కొద్దో గొప్ప మేజర్గా ఈ యొక్క వీటికంటే వాహనాలు కొనుగోలు కావచ్చు, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసే విషయంలో కావచ్చు, వీటి విషయాల్లో కొంత మీకు ఈ ప్రథమ భాగం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి అంత ఇబ్బందికర పరిస్థితులు ఏమీ ఏర్పడవు. సో కాబట్టి పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మెయిన్గా గురువు గారు ఆయన స్వరాశిని ఆయనే చూసుకుంటున్నారు పంచమ స్థానం నుంచి. సో కాబట్టి ఇక్కడ కొద్దో గొప్ప మీ మీద అభిమానం, అలాగే పంచమ స్థానంలో గురు యొక్క సంచారం ఉండటం వల్ల లవ్ లైఫ్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ షేర్స్లో కానీ సో తప్పకుండా ఇప్పుడు ఆయన వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చి ఉన్నారు కాబట్టి సంతానపరమైన విషయాల్లో మీ పిల్లల అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తాయి. సో కాబట్టి ఇక్కడ మీరు తీసుకునే డెసిషన్స్లో ప్రాపర్టీస్ అండ్ అసెట్స్, అలాగే ఇక్కడ గృహపరమైన విషయాల్లో మీరు తీసుకునే విషయాల్లో ఏదైనా కొంచెం రాంగ్ ట్యూనింగ్స్ ఉంటే అది కూడా గురువు యొక్క ప్రొటెక్షన్ ఉంది కాబట్టి వాటి వల్ల మీకు ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా, అంటే అనవసరంగా ఏది కాకుండా ఆయన మాత్రం ప్రొటెక్ట్ చేస్తారు మీ ఇన్వెస్ట్మెంట్స్ని, మీ యొక్క థాట్స్ని, మీ యొక్క ఆలోచనలు. సో ధనుసు రాశి వారికి పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అద్భుతంగా ఎడ్యుకేషన్ చదివే పిల్లలకి ఇక్కడ సంతాన పరంగా మీ యొక్క పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఎడ్యుకేషన్ పరంగా మాత్రం మంచి అనుకూలతను క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ద్వితీయంలో రాహువు, అర్ధాష్టమంలో రాహువు, ద్వితీయంలో రవి, జపాకుసుమ సంకాసం వాక్స్థానంలో ఉన్న రవికి కొంతవరకు చక్కగా మీరు ఆ జపాకుసుమ సంకాసం మంత్రం చదువుకోండి, చాలా మంచిది. అర్ధాష్టమంలో ఉన్న రాహుకి దుర్గామాత ఆరాధన మీరు ఎంత ఎక్కువగా చేసుకుంటే, దుర్గామాతను ఎంత ఎక్కువగా మీరు ఆరాధిస్తే మీరు అనుకున్న గృహపరమైన, వాహనపరమైన, ప్రాపర్టీస్ పరమైన, అసెట్స్ పరమైన విషయాల్లో మీకు అంత అనుకూలతని చక్కగా మీరు పొందడం అనేది జరుగుతుంది. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహువు, వ్యయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రాశికి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ బుధవారాలు అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి కొంచెం ఊరట కలిగించే గ్రహం ఏదైనా ఉంది అంటే ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ మేజర్ ప్లానెట్స్ ఒక ప్లానెట్ అయిన రాహువు తృతీయంలోకి రావటం. సో రాహు భగవానుడే మీకు అండగా ఉన్నారు. ఇక్కడ ఈ పరాక్రమ స్థానంలో ఉన్న రాహు సంచారం వల్ల ఎనీ సిచ్యువేషన్ ఓకే తప్పకుండా నేను ఓవర్కమ్ అవ్వగలను అనుకునే ఒక విధమైన స్ట్రాంగ్ మైండ్ అనేది మీకు బలంగా మీ మైండ్లో ఉండటం అనేది మనం ఇక్కడ మకర రాశి వాళ్ళకి రాహు మీకు ఇస్తున్న ఎనర్జీ.
రాశి నుంచే ఇక్కడ యాక్చువల్గా ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆరోగ్య పరిస్థితుల విషయంలో కొంచెం మకర రాశి వాళ్ళు కేర్ అనేది ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుండగా థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి రాశిలోకి రవి కూడా వస్తున్నారు. ఎందుకంటే అష్టమాధిపతి ఈ రాశికి అయినా రవి కూడా మీకు ఇక్కడ రాశిలోకి వస్తున్నారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొంత కేరింగ్ అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అదేవిధంగా సమ్ టెన్షన్స్ అనేవి ఏంట్రా బాబు ఇప్పుడు వచ్చి పడింది టెన్షన్, ఏంట్రా బాబు ఇప్పుడు వచ్చి పడింది ఈ పని అనుకునే విధంగా కొన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే రవి యొక్క సంచారం మకర సంక్రమణంతో ఈ రాశిలోకి రావటం వల్ల చిన్నపాటి ఫీర్ అనేది ఆరోగ్య సమస్యల్లో మీకు జనరల్గా ఉన్న సమస్య కూడా మీరు దాని గురించి ఎక్కువగా ఫియర్గా ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ ఈ యొక్క మకర రాశి వారు మనీ వెచ్చించే విషయంలోనూ ఫైనాన్షియల్ విషయాల్లో ఫ్యామిలీ విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే ఈ మకర రాశికి కుజ బుధుల యొక్క సంచారం కూడా 1000 స్థానంలో జరుగుతుంది ఆల్రెడీ. అక్కడ కుజుని యొక్క సంచారం 1000 స్థానంలోనే ఉంది, అలాగే బుధుడి యొక్క సంచారం కూడా 1000 స్థానంలో ఉంది. కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి ఈ సమయంలో. ఒక పక్క శని యొక్క సంచారం ధనస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా మళ్ళీ ఖర్చు పెడితే ఎలాగా పర్వాలేదా, ఎందుకంటే ఆల్రెడీ రిస్ట్రిక్టెడ్ అంటే మనీ సోర్స్ అనేది కొంత రిస్ట్రిక్ట్ అవుతూ ఉండటం వల్ల ఖర్చు పెట్టడానికి కూడా కొంచెం మీరు వాటి విషయంలో భయపడుతుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో మకర రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం. సో ఇక్కడ ఏదైతే టెక్నికల్ స్కిల్స్ అలాగే న్యూ లెర్నింగ్ స్కిల్స్ కొత్తగా ఏదన్నా నేర్చుకుందాం అనుకునే కొంచెం అలాంటి యొక్క భావన అలాంటి విషయాల మీద ఆసక్తి ఎక్కువగా మకర రాశి వారికి ఈ సమయంలో పెరిగే ఆస్కారాలు మనం కనిపిస్తున్నాయి. అదేవిధంగా చిన్నపాటి షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువ కమ్యూనికేషను చిన్నపాటి షార్ట్ జర్నీస్ ఇవి ఎలివేటెడ్గా ఈ వారం కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్రవారాల్లో మకర రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి ఆల్రెడీ ఉంది అర్ధాష్టమ గురు దోషం. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇల్లు మారదామా వద్దా, ఇంటికి సంబంధించి ఏం చేద్దాం, ఈ వాహనాన్ని రిపేర్ చేద్దామా కొత్తది కొందామా, సో ఇలాంటివి వాహనాలకు సంబంధించి ఇంటికి సంబంధించి ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో మాత్రం ఇక్కడ అర్ధాష్టమ గురుదోషం ఏదైతే ఉందో ఇది కొంతవరకు మీకు అంటే స్థిరత్వం మీరుండే అంటే ఇటు ప్రొఫెషన్లో అయినా సరే జాబ్లో అయినా సరే వాళ్ళ ఈ ప్లేస్లో అయినా ఉంచుతాడా లేకపోతే ఇంకోటి అక్క చోటన్నా ఇంకెక్కడన్నా మారుస్తాడా అనే విధంగా ఈ స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో కొంత గురు శుక్రవారాల్లో వీటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచన కనిపిస్తుంది. సో వారాంతానికి చంద్రుని యొక్క పంచమస్థాన సంచారం, అక్కడ పంచమాధిపతి శుక్రుడు కూడా వ్యయంలో వస్తున్నాడు. కాబట్టి వారాంతంలో సంతానానికి సంబంధించి కావచ్చు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కావచ్చు, మీ మనస్పూర్వకమైన విషయాల గురించి కావచ్చు కొన్ని ఖర్చులు అనేవి మీరు పెట్టుకునే ఆస్కారాలు కూడా మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి సంబంధించి రాశిలో రవి, ద్వితీయంలో శని. ఒక పక్క రాశిలో ఏమో రవి ఉన్నాడు, ద్వితీయంలో శని ఉన్నారు. సో కాబట్టి ఈ విధమైన సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో రాశిలో రవికి కొంచెం తల బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. కాబట్టి జపాకుసుమ సంకాసం కాశ్యపేయ మహాద్యతి చిన్న టెన్స్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఫియర్ని పోగొట్టుకోవడం కోసం రవి నవగ్రహ శాంతి మంత్రం. ఇక ఏలినాటి శనికి ప్రతి శనివారం మీరు శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తే తప్పకుండా ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా మీకు వచ్చే అనేకమైన సమస్యల నుంచి మీరు బయటపడే ఆస్కారాలు ఉన్నాయి. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశికి రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో ఇదే ఈ కుంభరాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో ఇక్కడ రాశిలోనే మేజర్గా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఫియర్ అనేది మాత్రం ఇక్కడ వీళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మకర సంక్రమణం జరిగిందో రవి 8 సైన్లోకి సప్తమాధిపతిగా ఆయన అడుగుపెట్టారో
వృత్తికి సంబంధించి ప్రొఫెషన్కి జాబ్కి సంబంధించిన విషయాల్లో 10th ఫ్రమ్ ద 10th ఆల్సో ఇస్ ద 7th. కాబట్టి మన జాబ్ కెరీర్ బాగుండాలంటే 7th హౌస్ కూడా బాగుండాలి. సో కాబట్టి ఇక్కడ 7th హౌస్లో ఎప్పుడైతే ఈ యొక్క రవి ట్రాన్సిట్ 1000 స్థానంలో మొదలైందో వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, అలాగే మీ కొలీగ్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి మీ ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ సప్తమాధిపతి 1000 స్థానంలోకి వెళ్ళారో సో కొన్ని క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లోనూ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. వ్యాపార రీత్యా కొన్ని ఖర్చులు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. రాశిలోనే ఆల్రెడీ శని ఉన్నారు కాబట్టి ఏంట్రా బాబు అసలు అంటే ఆల్రెడీ మీరు పడుతున్న బాధ మీకే తెలియాలి. కుంభరాశి వారికి మీరు ఎంత బాధపడుతున్నారు, మీకు సంబంధించి ఏంటనేది కుంభరాశి వారికి రాశిలోనే శని సంచారం కాబట్టి, రవి కూడా 1000 స్థానంలోకి వస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే రవి లాంటి ప్లానెట్ ఈ 1000 స్థాన సంచారంలోకి రావటం కొంచెం ఇక్కడి నుంచి కొంచెం 3 months పాటు అనుకూలత, రవి అనుకూలత కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రొఫెషన్ విషయంలోనూ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, ఫారెన్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం కేర్గా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా. సో అయితే ఇది సప్తమాధిపతి 1000 స్థానంలోకి రావటం ముఖ్యంగా ఏంటంటే ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్ అండ్ లాంగ్ జర్నీస్, అబ్రాడ్ జర్నీస్ వీటికి మళ్ళీ ఓకే. కానీ అంతైనా శని ఎనిమిక్ హౌస్లోకి వచ్చినారు కాబట్టి ఒక ఫియర్ అనేది వీటన్నిటి విషయాల్లోనూ ఇక్కడ మీకు 15వ తారీఖు మకర సంక్రమణ నుంచి ఉంటుంది. అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే కుజ బుధ శుక్రుడు కూడా వారాంతానికి 1000 స్థానంలో లాభస్థానంలోకి వస్తారు. కుజ బుధ శుక్రుల యొక్క లాభస్థాన సంచారం ఏదైతే ఉందో ఇది మాత్రం మిమ్మల్ని అద్భుతంగా ఒక స్థిరమైన మైండ్తో తప్పకుండా మంచి ఆరోగ్యంగా హెల్తీగా ఉండేటట్టు స్థిరమైన భావాలతో మీరు ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. నూతన వస్త్ర ప్రాప్తిని కూడా ఇక్కడ కుజుడు మీకు కలిగించే ఆస్కారాలు ఉంటాయి. బుధుడి లాభస్థాన సంచారం ఈ కుంభరాశి వారికి సంబంధించి మనం చూస్తే ఆయన పంచమాధిపతిగా లాభస్థానంలో ఉంటాం. ఇక్కడ సంతానపరమైన ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ పరమైన విషయాల్లోనూ, లవ్ లైఫ్ పరమైన విషయాల్లోనూ చాలా వరకు లాభస్థాన సంచారంలో ఉన్న బుధుడు, అలాగే శుక్రుడు కుంభరాశికి యోగకారకుడు, పైగా శుక్రుడు 4th నవమాధిపతిగా శుక్రుడు యోగకారకుడుగా లాభస్థానంలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా కానీ ఆర్థిక పరంగా కానీ ఇక్కడ అంటే అంత లోటు ఉండే ఆస్కారాలు ఏమి ఉండవు. శుక్రుడి యొక్క సంచారం కూడా లాభస్థానంలోకి రావటం వల్ల 4th నవమాధిపతిగా తప్పకుండా బెస్ట్ రిజల్ట్స్ అనేది ఎడ్యుకేషన్, ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్స్, ఈ 2 విషయాల్లోనూ మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి శుక్రుడు, అలాగే కుజుడు మంచి ఆరోగ్యాన్ని, అలాగే స్థిరత్వాన్ని, బుధుడు కూడా సంతాన ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీటి విషయాల్లో ఈ లాభస్థానంలో గోచారంలో ఉన్న గ్రహాల వల్ల ఇక్కడ రాశిలో ఉన్న శని ఇబ్బంది పెడుతున్నా, 1000 స్థానంలో రవి ఉన్నా ఇవి మీకు కొంచెం కోఆపరేటివ్గా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంచెం ఊరటగా ఉండటం వల్ల సో ఇవి కొంచెం బ్యాలెన్స్ అవుతూ ముందుకు వెళ్ళిపోతారు. సో మంగళ బుధవారాల్లో చూస్తే 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో రాహు కూడా 2వ స్థానంలో ఉన్నారు, ద్వితీయాధిపతి గురుడు మళ్ళీ 3యంలో ఉన్నారు. సో ఈ 2వ స్థానంలో రాహు యొక్క సంచారం ఒక్కసారి ఏంటంటే మేజర్గా మీకు ధనం వస్తుందా పోతుందా, ఆర్థిక పరంగా బాగుందా లేదా, అన్నెసరిగా ఫైనాన్షియల్గా మనం ఖర్చులు అవుతున్నాయా లేకపోతే పెట్టే ఖర్చులు అవి మంచివేనా అనేది ఎక్కువ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక గురువు గారి యొక్క సంచారం కూడా మనకి 3వ స్థానంలో కనిపిస్తుంది. గురువు గారి యొక్క సంచారం 3యంలో గురువు గారు ఈ కుంభరాశి వారికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్. ఇదివరకు అంటే 1 సంవత్సరం క్రితము అలాగో మనకి వచ్చినట్టు మనీ ఫ్లో అలాగ రావాలి అంటే తప్పకుండా మనం ఇప్పుడు కష్టపడితేనే వస్తుంది అనే విధంగా పరిస్థితులు ఉంటాయి. అది మీకు కూడా అర్థమైపోతుంది. సెల్ఫ్ ఎఫర్ట్స్కే మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. తప్పకుండా గతంలో ఉన్నంత డిసెంబర్ ముందు వరకు ఉన్నంత అన్నెసరీ షార్ట్ జర్నీస్ కానీ, ఫ్రీక్వెంట్ షార్ట్ జర్నీస్ కానీ ఇవి తగ్గిపోతాయి ఈ సమయంలో. సో కాబట్టి ఇక్కడ సెల్ఫ్ ఎఫర్ట్స్ తప్పకుండా ఎక్కువ మీరు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ కుంభరాశి వారికి మెయిన్గా రవి 1000 స్థానంలో ఉన్నారు కాబట్టి రవి కూడా ఈ కుంభరాశికి 7వ అధిపతి 1000 స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ మ్యారిటల్ లైఫ్ అండ్
కాంట్రాక్ట్స్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తే కనుక కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం ఇవ్వండి. జపాకుస్మ సంకాసం, రవి నవగ్రశాంతి మంత్రం మీరు ఎంత చదువుకుంటే అంత మంచిది. అదేవిధంగా రాహు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. అర్ధకాయం మహావీరం, రాహు నవగ్రశాంతి మంత్రం వాక్స్థానంలో ఉన్న రాహువుకి చదువుకోవటం చాలా మంచిది. మీన రాశి వారికి సంబంధించుద్దాం. మీన రాశి వారికి ద్వితీయంలో గురుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి, 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి కనిపిస్తుంది. సో అదేవిధంగా 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో మీన రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ వారం వీరికి లాభస్థానంలో రవి యొక్క సంచారం అనేది మొదలవటం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా రవి షష్టాధిపతి లాభస్థానంలోకి రావటం, యాక్చువల్గా మీ శత్రువుల వల్ల మీరు లాభం పొందే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. సో కాబట్టి ఎప్పుడైతే రవి యొక్క లాభస్థాన సంచారం, దశమస్థానంలో కుజ బుధుల యొక్క సంచారం కూడా ఉందో, తప్పకుండా దిగ్బలంలోకి గ్రహాలు రావటం వల్ల ప్రొఫెషనల్ ఫ్రంట్లో చాలా వరకు కూడా మీన రాశి వారికి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. మకర సంక్రమణంతో రవి కూడా లాభస్థానంలోకి రావటం, కాకపోతే ఈ యొక్క రవి యొక్క లాభస్థాన సంచారం మాత్రం మీకు వచ్చే ప్రాఫిట్స్, గెయిన్స్, మీ గుర్తింపు విషయాల్లో సమ్ ఫియర్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే శత్రుక్షేత్రంలో రవి యొక్క సంచారం మొదలైందో వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం చిన్నపాటి ఫియర్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో వారం ప్రారంభం చూస్తే కనుక కొంచెం ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కావచ్చు, వృత్తి ఉద్యోగాలకి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని ఎక్స్పెన్సెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి మీద ఎక్కువ ఆలోచనలు ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో ఇక్కడ చంద్రుని యొక్క రాశి సంచారం కనిపిస్తుంది. రాశి అధిపతి గురుడు ధనస్థానంలో ఉన్నారు. సో ముఖ్యంగా ఎప్పుడైతే గురువు గారి యొక్క సంచారం ఇక వక్ర త్యాగం అయ్యి ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారో, తప్పకుండా ఈ మీన రాశి వారికి ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా, ఈ 2 విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ చాలా వరకు కూడా గురు భగవానుడు పాజిటివ్ రిజల్ట్స్ క్రియేట్ చేస్తారు. ఆర్థిక పరంగా వెసులుబాటు ఇస్తాడు, ఫైనాన్షియల్గా వెసులుబాటు ఇస్తాడు, కుటుంబ పరంగా కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ గురువు గారు ఇస్తారు. కానీ ఈ మీన రాశి వాళ్ళకి రాహు ఎప్పుడైతే రాశిలో ఉన్నారో, సో కాబట్టి మంగళ బుధవారాల్లో మేజర్గా మీ క్యారెక్టర్కి సంబంధించిన విషయాల్లో మాత్రం రాహువు రాశిలో ఉండటం, చంద్ర రాహువులు ఇద్దరు కలిసి రాశిలో ఉండటం వల్ల సో మీకు జనరల్గా మీ ఒరిజినల్ ప్రాస్పెక్టివ్, సో స్వతహాగా మీరేంటి అనేదాన్ని ఇక్కడ రాహువు చంద్రుడు కలిసినప్పుడు సో మీ మైండ్ని కొంచెం చేంజ్ చేసే ఆస్కారాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి సో క్యారెక్టరిస్టిక్స్కి సంబంధించిన విషయాల్లో రాహు కొన్ని చేంజెస్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఈ విషయంగా మాత్రం కొంత ఈ రాహు యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఆరోగ్యం మీద కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద కావచ్చు, మీ యొక్క క్యారెక్టరైజేషన్ మీద కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ఈ మెలిఫిక్ ప్లానెట్ రాహు ఎప్పుడైతే రాశిలో సంచారంలో ఉన్నారో కొంచెం వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో మీన రాశి వారికి ముఖ్యంగా వారాంతానికి చూస్తే కనుక తృతీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం. సో శుక్రుడు కూడా వారాంతానికి వచ్చి ఆయన దశమ స్థానంలోకి వస్తున్నారు. ఏదైనా ప్రొఫెషనల్ ఫ్రంట్ పరంగా బాగుంది. లాభస్థానంలో రవి యొక్క సంచారం కూడా చక్కగా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి 1000 స్థానంలో ఏలినాటి శని ప్రథమ భాగం 1000 స్థానంలో యొక్క శని సంచారం ఏదైతే ఉందో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శనికి తప్పకుండా తైలాభిషేకం చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. రాశిలో ఉన్న రాహుకి దుర్గామాత ఆరాధన మీరు ఎంత చేసుకుంటే ఈ రాహు వల్ల ఏర్పడే ఒక ఇల్యూషన్తో ఏర్పడుతున్న ఇంకా అంటే మీకు పర్సనలైజ్డ్గా మీ మీద చూపించే ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ని తగ్గించే ఆస్కారాలు ఒక దుర్గామాతకి మాత్రమే ఉంది. కాబట్టి తప్పకుండా రాహుగా దుర్గామాత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. సో మొత్తం 12 రాశుల వారికి ఈ వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.